ఈరోజు సర్దార్ సర్వై పాపన్న చరిత్ర, ఆయన చనిపోయిన బలిదానము, ఆయన చేసిన త్యాగం గురించి వాళ్ళ మాట్లాడుకోవడానికి ఈరోజు మనం ఇక్కడ వచ్చాం. నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రం రావటానికి సాకలైలమ్మ, దొడ్డి కొమరయ్య, చేకు బందకి, సర్వై పాపన్న చరిత్రకారుల పేర్లు చెప్పుకొని ఉద్యమాన్ని ఉర్రూతలగించి తెలంగాణ రాష్ట్రం పూర్తిగా తెచ్చుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా అంబేద్కరు, పూలే, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు లేని సమయంలోనే 364 సంవత్సరాల ముందే సామాజిక న్యాయం అంటే ఏందో ఆ రోజు ఆచరణలోనే జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు, పెట్టుబడిదారులు మొగలాయి పాలనకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరికి, బానిసత్వానికి, అరాచకానికి, అవమానానికి వ్యతిరేకంగా ఆ రోజు సాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, కంసాలి, వడ్రంగి, యాదవ అనగాన కులాలను ఏకం చేసి, ఐక్యం చేసి, రాజ్యాంగంలో భాగం చేసి అధికారము ఆ రోజు ఆచరణలో చూపించిన వ్యక్తి గొప్ప సర్వై పాపన్న. కల్లిగీత కులంలోనో గౌడ కులంలో పుట్టినంత మాత్రాన ఆయన ఒక కులానికి పరిమితం కాలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంకొక పార్టీ మాట్లాడుతున్న సామాజిక న్యాయం, మా పేటెంటు, మా ఇది అని మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఆయన ఆచరణ ఎప్పుడో చేశాడు. ఆయన ఆశయాలకు తగ్గట్టుగా ఉండాల్సిన వీళ్ళు ఇవాళ దానికి తూర్చుపడే విధంగా ఇవాళ పరిపాలన కొనసాగుతుంది. నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన వర్ధంతిని, జయంతిని అధికారికంగా హైదరాబాద్ నడిబొడ్డున రవీంద్ర భారతిలో జరపాలని చెప్పేసి ఆనాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అధికారికంగా జీవోలు కూడా వచ్చినాయి, ఈ వర్ధంతులు, జయంతులు కూడా జరిగినాయి. నేడు ఇవాళ ఈ రోజు జరగాల్సిన వర్ధంతి రవీంద్ర భారత్ జరగలేదంటే ఇంతకంటే అవమానం ఏంది ఈ పాలకులు మనకి ఇచ్చేది? అధికారంలో భాగస్వామి కావడానికి ఆ రోజు ఆయన ఒకటే చెప్పాడు, ఈదులు వీస్తే ఈంద్రవాడు, కళ్ళు కడితే గౌన్లవాడు, బుట్టలు చేస్తే మేదరవాడు, బట్టలతో చాకలివాడు, మొనగాడి చట్టం వచ్చునా, పాలగాడి చట్టం వచ్చునా, కొడితే నెల్లూరు బస్తులు కొట్టాలి, మైసూరు మహల్ కొట్టాలి, గోల్కొండ కోట కొట్టాలనే కదా స్ఫూర్తినిచ్చింది. చెరువులు కట్టి ఒక అణగారిన వర్గాలందరికీ ఆశలు చూపిన మహానుభావుణ్ణి వాళ్ళ ఈ పాలకు అవమానిస్తే చూస్తూ ఊరుకోము. ఆనాడు చరిత్ర లేకుండా చేయాలనుకున్నా ఎక్కడో లండన్ మ్యూజియం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆయన చరిత్ర గురించి మనం చెప్పుకోవాల్సిన అంటే ఆయన బాటలో మాట్లాడడానికి, ఆయనకు నివాళులు అర్పించాలన్నా, ఆయన జయంతిలో పాల్గొనాలన్నా ఈ పాలకులకు చిత్తశుద్ధి లేదంటానికి ఇంతకన్నా నిదర్శనమైంది. చాలా బాధగా అనిపిస్తా ఉన్నది. ఇవాళ పాలకులుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి పాపన్న పేరు మీద జిల్లా పెడతాం, పాపన్న పేరు మీద తుగుటవేతలో ఉన్న ఇక్కడే ట్యాంక్ మనం విగ్రహం పెడతాం, ఆయన పేరు మీద కోటలు, కట్టడాలు, చారిత్రక పాఠ్యాంశాల్లో ఆయన గురించి మాట్లాడటం చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఇవాళ ఏ విగ్రహం కోసం మాట్లాడతలేవు, ఏ జిల్లా గురించి మాట్లాడతలేవు. మేనిఫెస్టోలో పెట్టుకొని అసెంబ్లీలో మాట్లాడి గవర్నర్ ప్రసంగంలో పెట్టిన వీళ్ళు ఇవాళ ఆయన వర్ధంతి జరపకుండానే ఎక్కడో యవన్ రాజ్యం కోసమో బయట దేశాలలో పోయి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు. మేము రేవంత్ అని చెప్పేసి ఆ గౌడ కులాన్ని కూడా తొక్కి పెట్టడం కోసం కూడా రెడ్లు కూడా ఇవాళ పనిచేస్తూ ఉన్నాయి. నేను ఒకటే అంటున్నాను, ఈ సామాజిక వర్గంలో ఉన్న మేజావులు లేకపోతే ప్రజాప్రతినిధులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, గౌడ కులాన్ని అవమానిస్తే సహించేది లేదని చెప్తూ ఉన్నాం. గౌడ కుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే ఖబర్దారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. గౌడ సంఘాలతో జరపాల్సిన వర్ధతులు, గౌడ సంఘాలతో జరపాల్సిన జయంతులు రవీంద్ర భారతిలో రెడ్డి సంఘాలతో జరిపిన చరిత్ర కూడా ఇవాళ చూసాం. మేము ఇది కదా మేము అడిగేది. మేము పోరాడి సాధించాం. మీకు గుర్తుందో లేదో 23 సంవత్సరాల క్రితం ఇదే ప్రెస్ క్లబ్లో నేను ఇక్కడనే ధర్మక్షం గారితో సభ పెట్టాను. నేను పాండన్న ఉన్నాడు ఇక్కడే సాక్ష్యం. సర్వై పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ మీద పెట్టాలి, 39 విగ్రహాలు ఆంధ్రాడియో అమెరికా ఓడియో ఎవరికి సంబంధం లేని, త్యాగం లేని విగ్రహాలు పెట్టారు. మా సర్వై పాపన్న నాన్నగారు నా గొంతుక కదా, ఆయన విగ్రహం లేదని చెప్పి విగ్రహం పెట్టాలని నేను పోరాటం 23 ఏళ్ల క్రితం పోరాటం చేసింది. ఈనాటికి ఆ విగ్రహం కూడా రాకపోవడం కూడా చాలా బాధకరం. ఇవాళ వాళ్ళు అంటా ఉన్నారు, భూమి పూజ చేసి చేతులు దుక్కుకుంటా ఉన్నారు. ఆ విధి విధానాలు ఏంటో తెలియదు. దీనికి వాళ్ళ గౌడ కులానికే కాదు, అయ్యేవాడు అవ్వేవాడు ఎవరిని అడగాలో ఈ ప్రభుత్వం జవాబుదారం ఏముందో, ఈ వృత్తికి సంబంధించిన కానీ ఈ కులానికి సంబంధించిన కానీ ఎవరిని అడగాలో అంటే కూడా ఇవాళ జవాబుదారు లేని పరిస్థితి ఈ ప్రభుత్వంలో కొనసాగుతుంది. ఎక్సైజ్ మంత్రి గారు ఒక దొరను తీసుకొచ్చి పెట్టారు, ఆయనకు సంబంధం లేదంటా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఏమనంటే వాళ్ళ సర్వై పాపన్న అని చెప్పేసి జిల్లాల గురించి మాట్లాడతాడు. సర్వై పాపన్న చరిత్ర గొప్ప అంటాడు. నీకు అర్హత లేదు అని చెప్పదలుచుకున్నాం. నిజంగా నీకు అర్హత ఉంటే నువ్వు ఇచ్చిన హామీ అవుతుందో తక్షణం అమలు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే క్షమించదు. గౌడ జాతి కాదు, అణగారిన వర్గాలు కూడా నీకు క్షమించవని చెప్పదలుచుకున్నాం. ఇవాళ పాపన్న పేరు మీద ఇవాళ పాపన్న ఆశయాలను తూర్పుపరిచే విధంగా కొంతమంది చేస్తున్న కుట్రలకి ఇవాళ ఖచ్చితంగా త్వరలో బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఆత్మగౌరవ పేరు మీద ఇవాళ ఒక విగ్రహాన్ని పెట్టడానికి ఇవాళ గౌడ సంఘాలు లేకుండా, విధి విధాలు చర్చించకుండా ఆయన ఎంత ఎత్తుండాలి. పూలేనే అన్నాడు, అంబేద్కర్ అన్నాడు, నా గొప్ప గురువు పూలే అన్నాడు. పూలే కంటే ముందే
ఇవాళ సర్వాయి పాపన్న సామాజిక న్యాయం ఆచరణలో చూపించాడు. ఆనాడు రాజ్యాంగం లేదు, ఆనాడు ప్రజాస్వామ్యం లేదు. కత్తి బట్టి ఖడ్గం బట్టి యుద్ధం చేసి గెలిచిన మనగాడే అధికారం వహించిన చరిత్ర ఉంది. కాబట్టి ఆ చరిత్రలో ఈ వర్గాల కోసం త్యాగం చేసిన వ్యక్తి, ఈ రోజు బలిదానం చేసిన వ్యక్తి, ఈ రోజు అమ్ముడైన వ్యక్తి, ఈ రోజు ఆయన వర్ధంతికి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాలంటే దమ్ముండాలి, ధైర్యం ఉండాలి, ఆశయం కొనసాగించిన వాడైతేనే. చరిత్రహీనులు కూడా దండేసే అర్హత లేదు. చరిత్రలు ద్రోహం చేసే వ్యక్తులకి తగిన బుద్ధి చెప్పడానికి సర్వాయి పాపన్న స్ఫూర్తితోటే ఆనాడు మేము గౌడ జిల్లా కృపలను మొదలుకుంటే తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ కమిటీ ఈ రోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ కూడా ఆయన ఆశయంలోనే ముందుకు తీసుకుపోదలుచుకున్నా ఉన్నాం. ఆయన చెప్పిన బాటలోనే ఈ అనగాన వర్గాలను ఏకం చేస్తాం. ఏ పార్టీకి అనుబంధం కాదు, స్వతంత్ర ఉద్యమం ప్రజల నుంచి ఆయన చెప్పిన అన్ని వర్గాల భాగస్వామ్యంతో కూడుకున్న రాజ్యాంగాన్ని స్థాపించాలనేది మా ఆశయంగా మేము ముందుకు పోతా ఉన్నాం. అదే మేము తీసుకుపోవడానికి మా బీసీ పొలిటికల్ గుంట బాలరాజన్న కూడా అదే చెప్పాడు. మిగతా కులాలందరూ కూడా మేము అడుగుతా ఉన్నాం. మేము ఎవ్వడికి తాబేదారులం కాదు, ఎవ్వడికి మేము ప్రజాపాలనకు సంబంధించిన అర్హత ఏదైతే ఉన్నదో మేము ఆచరణలో చూపిస్తాం. రేపు రాజ్యం వస్తే ఖచ్చితంగా 100 ఫీట్లు కాదు 150 ఫీట్లతో విగ్రహం పెడతాం. ఆయన విగ్రహాన్ని ఎక్కడైతే భూమి పూజ చేశారో టాంగుమిండి మీద పక్కనే అంబేద్కర్ ఉన్నాడు. ఆయన కంటే ఒక్క అడుగు ఎక్కువగా ఆయనకు ఉండాల్సిన అవసరం ఉంది. అంతకు తగ్గిస్తే బుద్ధి చెప్పవలసిన పరిస్థితి ప్రభుత్వాలకని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు మాకు సంబంధించిన ఏ అవమానం జరిగినా భర్తం పట్టడానికి సిద్ధంగా ఉన్నాం. చరిత్రలో చూస్తూ ఊరుకోము.